జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కవిత టార్గెట్ గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు గత 10 ఏళ్లలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. ఆమె ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అడిగారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత వ్యంగ్యంగా కామెంట్లు చేయడం, కృష్ణార్జునులు అంటూ సెటైర్లు వేయడం ఎవరిని సంతోషపెట్టడానికని ప్రశ్నించారు. కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడ్డారని ఆరోపించారు. మరి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం, మమ్మల్ని తప్పుపట్టడం, కృష్ణార్జునులు అని చెప్పి ఒకరిపైన ఒకరిని వ్యంగ్యాస్త్రాలు చేసి, సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ లో, ఒక ట్రాప్ లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది, ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. అసలు 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా, ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడిన తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతా ఉన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. వారు ఎవరికి సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతా ఉన్నది.